ప్రదక్షిణ ఎలా చేయాలంటే దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుక ఎవరో తరుముతున్నట్టు నడవకూడదు. ఎందుకంటే అడుగులో అడుగు వేస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ అడుగు వేస్తూ ఉండాలి. మనం వేసే ప్రతి ఒక్క అడుగు దేవుడికై అయి ఉండాలి. మనసును దేవుడిపై లగ్నం చేసి ప్రదక్షిణ చెయ్యాలి. అలా చేస్తేనే దేవుడు కనికరించి ఆయన చుట్టూ తిరుగుతున్నా కాబట్టి ముల్లోకాల చుట్టూ తిరిగే అంత ఫలితం వస్తుంది. అదేవిధంగా అర్ధరాత్రి వేళ మధ్యాహ్న సమయంలో దైవ దర్శనము చేయరాదని పండితులు సూచన. అలాగే మధ్యాహ్నము అర్ధరాత్రి మిడ్ నైట్ అప్పుడు పూజ కూడా చేయకూడదు, అది ఫలించదు. పూజ అనేది ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ సిక్స్ అప్పుడు పూజ చేస్తేనే అది మనకి ఫలితం అనేది ఉంటుంది. దేవుడిని దర్శించుకోవటం కూడా పాపమే. ఆ టైంలో అనేది నెగిటివ్ అనేది తిరిగే సమయం కాబట్టి అలాంటి టైంలో దేవుణ్ణి దర్శించుకోవటం కానీ పూజించడం కానీ చేయకూడదు. కానీ నిత్య నామస్మరణ అనేది దేవుణ్ణి చేస్తే అది మనకి ఇంకా ఎంతో మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.